యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? అసలు ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దేవుడు అవ్వని ఆదామును తయారు చేసుకున్నాడు. వాళ్ళు తప్పిపోయారు. నోవాహును పంపించాడు. ఆయన ద్వారా కొంతమంది బాగుపడ్డారు. మళ్ళీ లోకమంతా పాడైపోయింది. ఆ తర్వాత యేసు ప్రభు వారిని పంపించాడు. ఆయనే మానవ రూపంలో వచ్చాడు. మానవుడు తప్పిపోవడం నాకు ఇష్టం లేదు, నేను మానవుడిని బాగు చేసుకోవాలి. వాళ్ళేమో పాపాలు చేస్తున్నారు. ఆ నోరు లేని కోళ్ళు, మేకలు, దున్నపోతులు కోసుకొని దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళే తినేస్తున్నారు. దానివల్ల పాపాలు పోవు. కాబట్టి నేనే మానవ రూపంలో భూమి మీదకి వెళ్ళి వాళ్ళ పాపము నిమిత్తం నేను రక్తాన్ని చిందించి నేనే చనిపోయి తిరిగి లేచి మళ్ళీ వస్తాను. ఈ భూమిని అంతటినీ పాడు చేస్తాను. నేను ఆ తర్వాత పరలోకానికి వాళ్ళందరినీ తీసుకొని వస్తాను అని ఆయన ఆలోచన కలిగి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి నీలాగే నాలాగే 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు మనలాగే బ్రతికాడు. ఆయనలో ఎటువంటి పాపం లేదు. ఆయన బ్రతికి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాతి పెడితే తిరిగి 3వ రోజులు లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవరు కూడా మానవుడి నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు లేడు. అందరూ ఆ సమాధి, ఈ సమాధి, జీవ సమాధి అని మట్టిలోనే కలిసిపోయారు. కానీ ఆయన సజీవుడు కనుక ఈ ప్రపంచంలో ఉండే ఏ సమాధిలో కూడా ఖాళీ లేకుండా లేదు. ఒక యేసు ప్రభు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. కానీ మనం ఆయన నమ్ముకొని ఎలా ఉండాలి? ఆయన ఏమని చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తే ఎందుకు ప్రేమించాలి? మనమంతా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పాడు. అది ఒక క్రైస్తవులకే చెప్పాడా? ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ చెప్పాడా? కోత అనే పంట విస్తారంగా ఉంది. దాన్ని కోత కోయడానికి కొద్దిమందే పనివారు ఉన్నారు. మరి ఈ ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ అందరికీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలియదు. కాబట్టి మనమే వారిని ప్రకటించాలి, వారికి ప్రకటించాలి సువార్తని. ప్రభువు చెప్తున్నాడు, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించుడి అని చెప్తున్నాడు. మీరేమో పేరుకే పుట్టుకతోటి క్రైస్తవులు, మీరు ఇంకా సిగరెట్లు తాగుతారు, మీరే ఇంకా బీడీలు తాగుతారు, మీరే ఇంకా అబద్ధాలు మాట్లాడతారు, మీరే ఇంకా బూతులు మాట్లాడతారు, మీరే మోసాలు చేయడానికి చూస్తారు, బొంకుతారు. మీరంతా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దయచేసి మనమే మారకపోతే రాబోయే కాలంలో చాలా చిత్రహింసలు పెడతారు క్రైస్తవులకి. కాబట్టి ఏ రోజు చివరి రోజో తెలియదు. ఒకవేళ ఈ రోజే కనుక చనిపోతే నీ భార్య నీతో పాటు రాదు, నీ భర్త నీతో పాటు రాడు, నీ పిల్లలు నీతో పాటు రారు, నీ అన్నదమ్ములు నీతో పాటు రారు. నువ్వు వేసుకున్న వస్త్రాలు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి.